Hi students, today we are going to learn history of accounts. సో హిస్టరీ ఆఫ్ అకౌంట్స్ లో మనకి డబుల్ అండ్ సిస్టమ్ కి చాలా ప్రయత్నిస్తున్నాం మనం. డెబిట్ క్రెడిట్ అనే పదాన్ని మనం బాగా ఇంట్లో. సో అసలు ఆ డెబిట్ క్రెడిట్ అనే పదాలు ఎలా మనకి వాడుకలోకి వచ్చాయి, సో ఎలా మనకి ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ అయ్యింది, సో దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏరియా అనేది చాలా ఉంది. సో ఫస్ట్ మనకి అసలు జనరల్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ డెవలప్ చేసింది ఎవరు అంటే మెసపటామియా సంబంధించిన వాళ్ళు క్లే ట్యాబ్లెట్స్ ని యూజ్ చేసేవారు, అంటే రాతి పలకాలు. సో ఈ పలకాలలో వాళ్ళు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా రికార్డ్ చేయాలి వాళ్ళు దీనికి సంబంధించిన వాటిలో రికార్డ్ చేయడం జరిగింది క్లే ట్యాబ్లెట్స్ మీద. తర్వాత టాక్సేషన్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఈ టెక్నిక్స్ కూడా వల్ల ఈజిప్ట్ అండ్ గ్రీస్ పీపుల్స్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఏ విధంగా టాక్సేషన్ ట్యాక్స్ సంబంధించిన ఏ విధంగా వాళ్ళు కలెక్ట్ చేసేది అండ్ వాళ్ళు ఏ విధంగా స్టాక్ ని స్టోర్ చేస్తున్నది, సో అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ది సేమ్ టైం ల్యాండ్ వాల్యూ బట్టి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. ప్రాపర్టీ ట్యాక్స్ అని చెప్పేసి మనకు ఉంటుంది. ఆ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి డోర్ స్టెప్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఇంగ్లాండ్ కి సంబంధించిన విలియం అనే కింగ్ హౌస్ చేయడం జరిగింది. సో దీని నుంచి మనకి ఏంటంటే ల్యాండ్ వాల్యూ ప్రకారం వాళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు. సో దట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ వన్ ఆఫ్ ద అకౌంటింగ్ సిస్టమ్. సో ఇది సేమ్ ఫస్ట్ అకౌంట్ సంబంధించిన సిస్టమేటిక్ రికార్డ్ రావాలి అని చెప్పేసి, సో రికార్డింగ్ సిస్టమేటిక్ రికార్డ్ కావాలి అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటిషియన్ ట్రై చేసి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన సిస్టమ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో ఏంటి అంటే సింగిల్ ఎంట్రీ, ఓన్లీ వన్ ఎంట్రీ సిస్టమ్. ఇక్కడ జనరల్ గా ఏంటంటే క్యాష్ బుక్ అనేది ప్రాపర్ గా మనం మెయింటైన్ చేస్తాం. క్యాష్ బుక్ లో రిసిప్ట్స్ ఒక సైడ్, పేమెంట్స్ ఒక సైడ్ ఉన్నాయి. ఇన్ ద సేమ్ మేనర్ పర్సనల్ అకౌంట్స్ అంటే ఏ వ్యక్తికి మనం ఇవ్వాలో ఆ వ్యక్తికి ఎంత అమౌంట్ ఎలా ఇవ్వాలి రికార్డ్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటాం ఒక సిస్టమాటిక్ మేనర్ లో. అదే విధంగా మనకి క్రెడిటార్స్ అండ్ డెటార్స్, వాళ్ళు డెటార్స్ అండ్ క్రెడిటార్స్ అంటారు. సో వాళ్ళ డీటెయిల్స్ మనం పర్ఫెక్ట్ గా మనం మెయింటైన్ చేస్తాం. అవి తప్ప మిగతా నార్మల్ అకౌంట్స్ కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. తర్వాత ఇక్కడ కంపల్సరీ ఉన్న సిస్టమ్ అది ఎలా ఉండాలి, యూనివర్సల్ యాక్సెప్టెన్సీ అని. దట్ మీన్స్ ఆల్ ద పీపుల్ మస్ట్ యాక్సెప్ట్. సో అంటే యూనివర్సల్ రూల్స్ అనేది కంపల్సరీ అని చెప్పేసి చాలా మంది ట్రై చేశారు, కానీ చాలా మందికి డిఫాల్ట్స్ ఆ సిస్టమ్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఫస్ట్ ఇక్కడ గవర్నమెంట్ సిస్టమ్ అనేది జనరల్ గా 19th సెంచరీ నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఈ గవర్నమెంట్ సిస్టమ్ ని 1494 లోనే ఒక మ్యాథమెటిషియన్ డెవలప్ చేశారు. సో ఎందుకు 19th సెంచరీ వరకు వెయిట్ చేస్తుంది అంటే ఈ డెవలప్ సిస్టమ్ యూజ్ చేయడం. సో ఇది ఇటాలియన్ లాంగ్వేజ్ లో ఉంది కాబట్టి, అది ఇటాలియన్ లాంగ్వేజ్ అనేది ఓన్లీ ఆ కంటెంట్ మనకి అవైలబుల్ అయింది కాబట్టి, సో దీన్ని ఎక్కువ మంది యూజ్ చేయడం జరగదు. తర్వాత ఎప్పుడైతే బ్రిటిషర్స్ సో ఈ బుక్ ఎప్పుడైతే చూసారో ఈ ఫేమస్ బుక్ అండి, కంపల్సరీగా అకౌంట్ స్టడీస్ కంపల్సరీ తెచ్చుకోవాల్సిన ఒక మనం బుక్ ఏంటి అంటే సుమా డి అర్థమెటికా. సుమా ఎస్యుఎంఎల్ఎస్యుమాటి అర్థమెటికా అనే ఒక బుక్ ఉంటుంది. తనందరూ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే దాని నుంచే మనం ఫాలో అకౌంటింగ్ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, సో మనకి ఇక్కడ టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి. లైక్ ప్లస్ మైనస్ ఎలా ఉంటుందో ఇక్కడ రెండు ఆస్పెక్ట్ ఉంటాయి. ఒకటేమో డెబిట్ ఆస్పెక్ట్ అని, ఇంకోటేమో క్రెడిట్ ఆస్పెక్ట్ అన్నారు. సో దాన్ని బేస్ చేసుకొని డబుల్ ఎంట్రీ సిస్టమ్ బేస్ చేసుకొని ప్రజెంట్ మనం ఫాలో అకౌంటింగ్ మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. That means while writing the journal entry, so ledger portions of the journal, trial balance of the making of the journal, and the rules are compulsory. We discussed earlier, double entry bookkeeping system is far possible. అంటే అకౌంటింగ్ సంబంధించి ఎలా రికార్డ్ చేసుకోవాలి, ఎలా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేయాలి, దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఏ బుక్ లో దొరికింది అంటే సుమార్ని అర్థమెటిక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ వాట్ వీఆర్ ఫాలో మనం ఫాలో అయ్యే అర్థమెటిక్ విధానం. సో దాన్ని ఫార్ములా చేసి పాస్ చేయాలి. సో అందుకే ఫార్ములా ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ యూనివర్సల్ యాక్సెప్ట్, అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. దెర్ ఈస్ నో డిఫాల్ట్. సో అకౌంటింగ్ మిస్టేక్ డెవలప్. సో వన్ ఆఫ్ చెప్తున్నారు ఏంటంటే ఇటాలియన్ లాంగ్వేజ్ ని
ఉంటుంది సుమారు చూడండి మనం ఆల్రెడీ 1494 బుక్ రాయడం జరిగింది. పబ్లిష్ కూడా 1494 లో జరిగింది. కానీ ఎప్పుడు వాడుతుంది 19th సెంచరీ తర్వాత వాడుకలోకి వచ్చింది. ఎందుకు అంటే ఇంక ఇంటర్నల్ లాంగ్వేజ్ ఫస్ట్ థింగ్. ఎప్పుడైతే దీన్ని మన ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేయడం జరిగిందో సో ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ అనేది ఓల్డ్ లాంగ్వేజ్ కాబట్టి సో ఆటోమేటిక్ గా అందరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి సో ఎప్పుడైతే ఇప్పుడు దాంట్లోకి కన్వర్ట్ చేయడం జరిగిందో సో అప్పటి నుంచి అది ఇంకొక ఇంపార్టెన్స్ జరిగింది. సో ఇలా ఫస్ట్ దీంట్లో 2 టర్మ్స్ అంటే బుక్ కీపింగ్ అనేది చాలా ఈజియెస్ట్ పార్ట్ ఆఫ్ డూయింగ్ యాక్చువల్లీ. ఈజియెస్ట్ పార్ట్ సింపుల్ గా ఏంటంటే మనం ఒక ట్రాన్సాక్షన్ జరగాలి ఒక ఈవెంట్ జరగాలి మనం రాసుకుంటాం. దీనికి ఎటువంటి స్పెషల్ స్కిల్స్ అవసరం లేదు. అకౌంట్స్ నాలెడ్జ్ అసలే అవసరం. జస్ట్ మనం ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వస్తువులు కొన్నాం అనుకుంటాం వ్యాపారానికి సంబంధించి. సో వస్తువు కొన్న టైపు ఎన్ని వస్తువులు కొన్నాం దాని ఒక ప్రైస్ ఏంటి టోటల్ అమౌంట్ ఎంత అయింది రాసుకోవడం పడుతుంది. దాని కీపింగ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్ in a systematic manner. Okay. So they never generally work on a certain lower level employees. కానీ ఇక్కడ నుంచి మనకి రిమైనింగ్ ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ అనేది జరుగుతుంది. సో అకౌంటింగ్ లో బుక్ కీపింగ్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ప్రైమరీ పార్ట్ అనేది. సో ఇక్కడ నుంచి మనకి అకౌంటింగ్ అనేది ఎలా ఉంటుంది చూడండి. ఇది బుక్ కీపింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేడం. ఓకే నెక్స్ట్ డబల్ ఎంట్రీ అండి. సో ఇక్కడ సుమారు అర్థమయ్యే కదా మనకు మోస్ట్ పవర్ టెక్నిక్ ఏదంటే అది డబల్ ఎంట్రీ. డబల్ ఎంట్రీలో ఏంటంటే 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. 2 ఆస్పెక్ట్. ఒక ఆస్పెక్ట్ పేరు డెబిట్ ఆస్పెక్ట్ అండి. ఇంకొక ఆస్పెక్ట్ పేరు ఏంటంటే క్రెడిట్ ఆస్పెక్ట్. ఏ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసినా కానీ సో దాని గురించి మనం కంపల్సరీగా 2 ఆస్పెక్ట్ ని మనం డిరైవ్ చేసుకోవాలి. సో డెబిట్ ఆస్పెక్ట్ లో ఎంతైతే అమౌంట్ మనం పోస్ట్ చేస్తున్నామో సేమ్ అమౌంట్ ని క్రెడిట్ ఆస్పెక్ట్ లో కూడా పోస్ట్ చేయాలి. డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్. దట్ ఇస్ ద రూల్. డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్. ఓకే స్పీడ్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ నుంచే డబుల్ ఆస్పెక్ట్స్ నుంచే మనం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. రూల్స్ ని కొన్ని రూల్స్ మనం ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. సో ఈ రూల్స్ ని డెవలప్ చేసిన ఇజ్రా IZRA ఇజ్రా అనే వెరైటీ వస్తూ దీన్ని డెవలప్ చేసి రూల్స్. సో సుమారు అర్థమెటిక్ దాన్ని వెయిట్ చేసుకొని కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. సో రూల్స్ ప్రకారం ఏంటంటే 3 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 3 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నార్మల్ అకౌంట్. సో దీన్ని మనం బ్రాడ్లీ డివైడ్ చేయవచ్చు. పర్సనల్ అకౌంట్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్. సో మనం పర్సనల్ అకౌంట్ ఇంపర్సనల్ అకౌంట్ అని రాసి ఇంపర్సనల్ అకౌంట్ కింద మళ్ళీ మనం రియల్ అకౌంట్ నార్మల్ అకౌంట్ రాసుకున్నాం లేదు లేదు 3 రాసుకున్నాం సార్ అంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నార్మల్ అకౌంట్. ఓకే ఈ 3 అకౌంటింగ్ రూల్స్ లో ప్రతి అకౌంటింగ్ రూల్ లో కంపల్సరీగా 2 రూల్స్ ఉంటాయి. ఒకటి డెబిట్ రూల్, ఇంకొకటి క్రెడిట్ రూల్. డెబిట్ రూల్ అండ్ క్రెడిట్.